డియర్ సీఎంకి స్వాగతం. ఇవాళ డియర్ సీఎంలో మనం మాట్లాడుకోవాల్సింది మూసీ మహామాయ. పోలీసుల దాష్టికాలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే పోలీసుల నిర్లక్ష్యం ఎలా ఉంది, తాగుబోతుల వీరంగం హైదరాబాద్ నడిబొడ్డులో వీధుల్లో ఎలా విహారం చేస్తారు, చాలా కీలకమైన పదవుల్లో గుంపు మేస్త్రి ఎవరిని నియమించాడు, ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడు అనే విషయంపై ఎలాంటి చర్చ జరుగుతోంది. నమస్తే సీఎం గారు. తిట్టుకోవడాలు, సవాళ్ళు విసురుకోవడాలు, బీభత్సంగా తొడలగొట్టడాలు అయిపోయాయా? ఈ పాట వినండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈనాటి తెలంగాణ ప్రజలు చాలా మందికి మీ నుంచి ఎలాంటి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఒకడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నాని గరీసి అడిగే ఉడగాడు. దాడులన్నీ జరిగినా గాని నడవలేదు రేవంత్ అన్న, గంటకు ఎత్తుకు పెరిగాడు. తన రాతతోనే మొలంటున్నాడు. ఒకనాడు అనుకోలేదు, ఒకడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తన రాతతోనే మొలంటున్నాడు. ఆ తొడగొట్టి సవాల్ చేయడాలు, తిట్టడాలు, శాపనార్థాలు పెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూసేశారు. అది నచ్చకే కదా మీకు ఓట్లేసింది. మీరు అదే పంథాలో వెళ్తాను అని అంటే సామాన్యుడికి వెగటు పుట్టదా? ఏమి ప్రవర్తన, ఏమి మాటలు, అది నిజంగా హుందాగా ఉన్నాయా? ఆలోచించుకోండి. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీకు బూతుల్లో ఎంత ప్రావీణ్యం ఉంది, బెదిరించడంలో ఎంత దమ్ముంది, ఇది కాదు కావాల్సింది సామాన్య ప్రజలకి. మీరు ఎంత నిబ్బరంగా, ఎంత నిజాయితీగా ప్రజల విషయాల్లో ముందుకు వెళ్తున్నారు, ఎంత త్వరగా పరిష్కారాలు చూపిస్తున్నారు అన్నది మాత్రమే మీరు ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా నిలబెడుతుంది. వాళ్ళు చేశారు కదా, వాళ్ళలాగే మనం ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది, అద్దంలో మొహం చూసుకున్నట్టే కదా. ముఖ్యమంత్రి బాధ్యతలు తలకెత్తుకోగానే నిధుల వేట మొదలైంది రేవంత్ రెడ్డికి. దావోస్ పర్యటన కానివ్వండి, లండన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిధుల వేటలో భాగంగానే కొనసాగాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది కేటీఆర్ అడుగుల్లో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడా అనేది మాత్రమే మనం గమనించాల్సిన విషయం. అంటే ఆయన చర్యల్లో చాలా వరకు కూడా టీఆర్ఎస్కి సంబంధించిన అడుగుజాడల్లోనూ, అటువంటి అధికారుల అడుగుజాడల్లోనే నడుస్తోంది అనేది చాలా విమర్శలు తలెత్తుతున్నాయి. మూసీ సుందరీకరణ అనే ఒక కొత్త అంశాన్ని తెచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. కానీ తెలంగాణ కల సాకారం అయిన వెంటనే హుస్సేన్ సాగర్లో మంచినీటిని కొబ్బరి నీళ్లులా మారుస్తాము అన్న కేటీఆర్ గారి ప్రయత్నాలు కొంతవరకు సాకారం అయినా కూడా అసలైన మూలాలను మాత్రం నియంత్రించకపోవడం వల్ల ఆ నిధులన్నీ కూడా మురుగులో కొట్టుకుపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 2-3 ఏళ్లుగా ఇదే పాట పాడుతోంది. మూసీ నది సుందరీకరణ, మూసీ నది పైన వంతెనలు, 7 వంతెనలు, 14 వంతెనలు, ఇలా 350 కోట్లు, 400 కోట్లు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పరివాహక ప్రాంతం అంతా అందంగాను, మంచి బిల్డింగ్స్, మంచి రిక్రియేషన్ పాయింట్స్ పెట్టడము, ఆ నీటి శుద్ధి ప్లాంట్స్ పెట్టాలని అనుకోవడము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ఒక కొత్త దారిని ప్రజలకు చూపించాలి అని అంటే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 100 ఏళ్ల క్రితం ఒక ఉప్పెన జలప్రలయమై హైదరాబాద్ను ముంచెత్తినప్పుడు ఆ నది ఉధృతిని నియంత్రించడం కోసం రకరకాల సంస్కరణలు, రకరకాల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. ఆ పరిణామంలో మూసీ నది అనేది ఒక కాలుష్య కాసారంగా మారిపోయింది. ఒక జీవనదిని, ఒక తాగునీటి సంపదని చేతులారా ఒక మురికి నీటి కాసారంగా మార్చుకున్న ద్రోహం, దోషం మాత్రం స్వయంగా పాలకులదే. నిజానికి నది నదిలాగానే ప్రవహిస్తోంది.
కానీ నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను పంపిస్తోంది ఎవరు? పాలకులు అనుమతులు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు. నిజంగా మూసీ పరిరక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ వ్యర్థాలను నియంత్రించే చర్యలు సత్వరమే చేపట్టాలి. అది ఒక పాయింట్. అయితే ఏవైతే గొలుసుకట్టు చెరువులకి ఆ వైపునంతా కూడా ఆక్రమించేసి బిల్డింగులు కట్టేసి ఈ వరదలకు కారణమవుతున్నాయో అలాంటి ఆక్రమణలన్నింటినీ కూడా నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. నిజంగా ఈ సాహసోపేతమైన అడుగు ప్రభుత్వాలు తీసుకోగలుగుతాయా? సరే, సుందరీకరణ చేద్దామని అనుకుంటున్నారని అనుకుందాం. 2 ఏళ్ల నాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని వెల్లడిస్తే ప్రతి మాధ్యమము కూడా అదే విషయాన్ని హైలైట్స్లో వినిపించింది ప్రజలకి. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఈ రోజున. కానీ మూసీ నది సుందరీకరణ కోసం కానివ్వండి, ఆ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కానివ్వండి, థేమ్స్ నదికి సంబంధించిన ఆదర్శవంతమైన ఆ ఇంజనీర్లు, ఆ టెక్నాలజీ మాత్రమే కావాలా? మన దగ్గర ఎంతమంది విద్యావంతులు, ఎంతమంది ఇంజనీర్లు, ఇలాంటి వారందరూ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వలేరా? నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలి అనే ఒక సంకల్పం ఉన్నప్పుడు మన మేధస్సును ఉపయోగించుకోలేకపోవడం అనేది పలాయనవాదమే అవుతుంది కదా. ఈ మూసీ నదికి సంబంధించిన ఈ ప్రస్తావన ఎందుకు అంటే వచ్చిన విమర్శనాత్మకమైన విశ్లేషణలోకి మనం వెళ్తే నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కొంచెం బలం ఉంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఒక విశ్వాసం వచ్చింది. కానీ గత ఎన్నికల్లో హైదరాబాద్కి సంబంధించిన ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్కి బలం అనేది కించితైనా కనిపించలేదు. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి పైన ఇక్కడ ఉన్న ప్రజలకి వారికి ఉన్న నమ్మకంతో వారు చూపించిన విశ్వాసం. ఇప్పుడు రాబోతున్నవి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడున్న ఓటర్లని ఆకర్షించే చర్యల్లో భాగంగానే మూసీ నది సుందరీకరణ ప్రస్తావన. మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరంలో మీ చుట్టూ అందరూ భజన చేసేవాళ్ళు, మిమ్మల్ని గొప్పగా పొగిడేవాళ్ళు మాత్రమే ఉంటారు. మీరు అందరినీ సంతృప్తి పరచలేరు. కానీ ఆ క్రమంలో ఎవరినైతే అసంతృప్తికి గురి చేస్తారో ఆ మరుక్షణం నుంచి కూడా మీ మీద ఇంకో రకమైన ముప్పేట దాడి మొదలవుతుంది. దానికి సిద్ధంగా ఉండండి. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో మీరు భర్తీ చేసిన కొన్ని పోస్టులు కానీ వాటి విషయంలో వివాదం కానివ్వండి, వాటి పట్ల ఒక విమర్శలు, చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. దీనిని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే దొరల పాలన అని చెప్పని మీరు విమర్శించారో మీరు ఒక సంకేతాన్ని ఎలా పంపిస్తున్నారంటే ఇప్పటి వరకు మీరు భర్తీ చేసిన ప్రతి పోస్ట్లో కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే ప్రతి ఒక్కరూ ఉండటం అనేది మీరు రెడ్డిల గుంపు మేస్త్రి అనే ఒక సంకేతాన్ని జనంలోకి తీసుకువెళ్తోంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటి అని అంటే ఈ మధ్యలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన సారథిని మీరు నియమించేప్పుడు గత ప్రభుత్వంలోని డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకువచ్చి టీఎస్పీఎస్సీకి మీరు సారథిగా నియమించడం అనేది క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తులకి కారణమవుతోంది. ప్రజాపాలన అన్నారు, ప్రజా దర్బార్ అన్నారు, తర్వాత ప్రజావాణి అన్నారు. సరే, బాగుంది. అప్లికేషన్లు 1,37 లక్షల పైన మీ దగ్గరికి వచ్చి చేరాయి. వాటికి సంబంధించిన చర్యలు ఏమున్నాయి, స్క్రూటినీ చేశారా లేదా, వాటి పరిష్కారాలకు సంబంధించిన చర్యలు ఏ స్థాయి వరకు వచ్చాయి అనే విషయాన్ని ఇంతవరకు మీ అధికారులు కానీ మీ మంత్రివర్గం నుంచి కానివ్వండి ప్రజలకి సమాచారం లేదు. అప్లికేషన్లు తీసుకున్నారు ఆడంబరంగా, ఆరంభసూత్వంగా, కానీ పరిష్కారాలు కనీసం కొన్నన్నా ఒక వంతన్నా కూడా మీరు ప్రజల ముందు కనుక ఉంచగలిగితే అది ప్రజల్లో ఒక భరోసా అనేది పెంచుతుంది. ఇంకొక నెల రోజులైతే మీరు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆ బిజీలో పడిపోతారు. చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ అవన్నీ కూడా కళ్ళ ముందు సాకారమై నిలబడతాయి అని అనుకోవడానికి ఒక సామాన్యుడికి భరోసా కావాల్సింది. వారిని ఒక ఉప్పెనెల ప్రగతి భవన్కి రప్పించిన మీ పిలుపు, ఆ పిలుపుని అందుకుని తమ గోడుని గోసని మీ దృష్టిలో అప్లికేషన్ల రూపంలో మీ ముందుంచారు. కానీ వాటికి సంబంధించిన సత్వర చర్యలు ఏవి, ఎక్కడ, ఎలా విశ్వసించాలి సామాన్యుడు?
గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మార్పుని క్రియాశీలకంగా చూపించాల్సిన బాధ్యత మీ మీద తప్పనిసరిగా ఉంది. గత ప్రభుత్వపు అణచివేత నుంచి తేరుకుని వారు స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపిస్తున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్న తరుణంలో కొద్ది రోజుల క్రితం ఏబీవీపీ ఝాన్సీ పైన జరిగిన దాష్టీకం, పోలీసులకు సంబంధించిన ఆ చర్య అనేది ప్రభుత్వానికి ఒక సంకేతాలని పంపించింది. అప్రమత్తం అవ్వాలి, ప్రజల పట్ల ఈ రకమైన దాష్టీకం పోలీసులు చేయడం సహేతుకం కాదు అనే విషయాన్ని హెచ్చరించింది. అర్ధరాత్రి తాగి ప్రాణాలను బలి తీసుకుంటున్న రేసర్లు ఒకవైపు అయితే, ఈ చర్యలను అరికట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనడానికి వెంటనే జరిగిన కొన్ని సంఘటనలు మీకు సాక్ష్యంగా నిలుస్తాయి. తెలంగాణ వ్యవస్థని పునర్నిర్మించాలనే ఒక సత్సంకల్పంతో ఉన్న మీరు చాలా విషయాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు ఎప్పుడూ కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని మాత్రమే కోరుకుంటారు. ఇది సామాన్యుడి ఖేదపత్రం. మరో అంశంతో మరో డిఎస్ఏంలో కలుసుకుందాం.